ఓం శ్రీ గురుభ్యో నమః. అమ్మా న్యూస్ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారములు. ఈరోజు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాల్లో మొదటగా మేషరాశి గురించి తెలుసుకుందాం. అశ్విని నక్షత్రంలోని 4 పాదములు, భరణి నక్షత్రంలోని 4 పాదములు, కృత్తికా నక్షత్రంలో 1 పాదము ఈ మేషరాశిలోనికి వస్తాయి. ఈరోజు ఈ మేషరాశి వారి ఫలితాలు. ఈ రాశి వారికి దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగి తగిన విశ్రాంతి లభించదు. చేపట్టినటువంటి పనులు మందకొడిగా సాగుతాయి. ప్రయాణాల్లో మార్గ మధ్యమంలో అవరోధాలు కలిగి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. బంధుమిత్రుల వలన కొన్ని సమస్యలు తలెత్తుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగానే కొనసాగుతాయి. నూతన పనులను మొదలు పెట్టకపోవడం మంచిది. నమ్మిన వారి వలన మోసం జరిగే అవకాశం కలదు. అన్ని రంగాల వారికి కాస్త ఆటంకములు ఏర్పడే అవకాశం కలదు. ప్రయాణ ప్రమాదములు, స్థానిక సూచనలు, అనవసరపు వివాదములు ఏర్పడే అవకాశము కలదు. కాస్త జాగ్రత్త వహించండి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశం కలదు. సంతాన విద్యా విషయంలో జాగ్రత్తలు అవసరము. వ్యాపారస్తులకు ఖర్చులు పెరుగును. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి అంత లాభసాటిగా లేదు. రాజకీయ రంగం వారికి ఒడిదుడుకులు ఎక్కువగా అయ్యే అవకాశం కలదు. వీరికి చాలా అవకాశాలు తక్కువగా ఉంటాయి. మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితములు కలుగును. ఈ రాశి వారు ముఖ్యంగా శ్రీరామరక్షా స్తోత్రమును పఠించిన కొంతవరకు ఉపశమనమును పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి వారి ఫలితములు. కృత్తికా నక్షత్రంలో 3 పాదములు, రోహిణీ నక్షత్రంలో 4 పాదములు, మృగశిర నక్షత్రంలో 2 పాదములు ఈ వృషభ రాశిలోనికి వస్తాయి. ఈరోజు వృషభ రాశి ఫలితాంశములు ఈ విధంగా ఉంటాయి. ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో సమస్యలు ఒక పరిష్కార దిశగా సాగుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలిగి ఆదాయ మార్గాన్ని పెరుగుతాయి. నూతన వాహనం కొరకు ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు విద్యాపరంగా మంచి సమయం అని చెప్పవచ్చును. సంఘంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన పనులను ప్రారంభించడం మంచి రోజు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం లేదు. ధర్మ కార్యమునందు ఆసక్తిని కనబరుస్తారు. మనసునందు సంతోషము, బంధుమిత్రుల కలయిక కొంత సంతోషాన్ని కలిగిస్తుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సత్పురుషుల యొక్క దర్శనం జరుగుతుంది. శుభకార్యంలో పాల్గొంటారు. తీర్థయాత్ర ఫలప్రాప్తి కలుగుతుంది. సంతానం విద్యా విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. రియల్ ఎస్టేట్ రాజకీయ రంగంలో వారికి అనుకూలంగా ఉంటుంది. ఈరోజు గురుగ్రహ స్తోత్రములు పఠించినట్లయితే మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి వారి ఫలితములు. మృగశిరాలోని 2 పాదములు, ఆరుద్ర నక్షత్రంలో 4 పాదములు, పునర్వసు నక్షత్రంలో 3 పాదములు ఈ రాశిలోనికి వస్తాయి. ఈ మిథున రాశి వారి ఫలితాంశములు ఈ విధంగా ఉంటాయి. దూర ప్రాంతంలో నుండి బంధుమిత్రుల ద్వారా వచ్చినటువంటి వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దూర ప్రయాణానికి సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తి వ్యాపారపరంగా మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాల్లో కొంత జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేయగలుగుతారు. ఇంటి యందు కొంత ఇబ్బంది వాతావరణం ఉంటుంది. భార్యతో విరోధము, మానసిక భయము కలుగుతూ ఉంటాయి. అనుకోని కష్టములు, ప్రయాణమునందు ప్రమాదములు జరిగే అవకాశం కలదు. విద్యార్థులకు విద్య పట్ల శ్రద్ధ అవసరము. నమ్మిన వారి వలన మోసపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనివల్ల ధన ధాన్యములు నష్టము ఏర్పడే అవకాశం కలదు. వ్యాపారం వారికి కొన్ని చికాకులు ఎదురవుతాయి. తలపెట్టినటువంటి పనులు అతి కష్టం మీద పూర్తి చేయగలుగుతారు. ఇతరులకు సహాయం చేసే గుణం ఉంటుంది. కానీ నమ్మిన వారు మోసం చేసే అవకాశం కలదు కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. రాజకీయ, సినీ రంగము, వ్యవసాయదారులకి అంతా శుభసూచకంగా లేదు. వ్యాపార రంగంలో వారికి కొంత ఇబ్బందికరంగా ఉంది. ఈ రాశివారు ద్వాదశ ఆదిత్యనామ స్తోత్రమును పఠించిన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తరువాత కర్కాటక రాశి వారి ఫలితములు. పునర్వసు నక్షత్రంలో 1 పాదము,
పుష్యమీ నక్షత్రంలో 4 పాదములు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదములు ఈ కర్కాటక రాశిలోనికి వస్తాయి. ఈరోజు ఈ కర్కాటక రాశి ఫలితాలు చేపట్టినటువంటి పనులలో శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగ విషయంలో నిరుద్యోగులకు కొంత నిరాశ కలుగుతుంది. ఉద్యోగం చేస్తున్న వారికి అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక వ్యవహారాల్లో ఆలోచించి ముందు అడుగు వేయాలి. స్థిరాస్తికి సంబంధించిన ఒప్పందాలలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం కలదు. వ్యాపారపరంగా ఆశించిన ఎంత లాభాలను కూడా పొందలేకపోతారు. సంఘమున గౌరవం బాగుంటుంది. ధర్మ కార్యములందు ఆసక్తిని కనుగొనిస్తుంది. దైవ దర్శనము మనసులకు సంతోషాన్ని కలిగిస్తుంది. పుణ్యతీర్థ సందర్శనము కలిగే అవకాశం కలదు. సైన్స్ రంగం వారికి ఎక్కువ అభివృద్ధి కనిపిస్తుంది. అదేవిధంగా అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తుంది. గృహాలంకరణ సామగ్రిలు కొంటారు. కొన్ని శుభకార్యములు శుభవార్తలు వింటారు. ఈ రాశివారు ఈరోజు విష్ణు అష్టోత్తర శతనామావళి పఠించిన మరిన్ని శుభ ఫలితాలను కలుగుతాయి. మకా నక్షత్రంలోని 4 పాదములు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదములు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదము ఈ సింహరాశిలోనికి వస్తుంది. ఈ రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. దూర ప్రయాణాల్లో వాహన ప్రమాదాలు సూచనలు ఉన్నాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తూ ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. చేపట్టినటువంటి పనులలో ఒడిదుడుకులు తప్పవు. చేపట్టిన వ్యవహారాల్లో కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ధనధాన్య లాభములు కలుగుతాయి. మంచి పదోన్నతి కలుగుతుంది. వ్యాపార విషయంలో లాభాలు బాగుంటాయి. రాజకీయ వ్యవసాయ రంగం వారికి మిశ్రమ ఫలితములను చెప్పవచ్చును. విద్యార్థులకు విద్యా విషయంలో శ్రమించవలసి ఉంటుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సత్పురుషులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. మీరు మొదలుపెట్టినటువంటి పనులు ఎంత త్వరగా ముందుకెళ్తాయో అంత వెనక్కి వచ్చి ఆగుతూ ఉంటాయి. నూతన వ్యక్తులను నమ్మినా మోసపోయే ప్రమాదం కలదు. సంఘంలో అభివృద్ధి రాకుండా జాగ్రత్త పడండి. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా అందుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలనే చెప్పవచ్చును. వీరు ఆదిత్యాది నవగ్రహ స్తోత్రమును పఠించిన కొంత మరిన్ని శుభ ఫలితాలను పొందవచ్చును. తరువాత కన్యా రాశి వారి ఫలితాలు. ఉత్తరా నక్షత్రంలో 3 పాదములు, హస్తమీ నక్షత్రంలో 4 పాదములు, చిత్తా నక్షత్రంలో 2 పాదములు ఈ కన్యా రాశిలోనికి వస్తాయి. ఈరోజు ఈ కన్యా రాశి వారి ఫలితములు. ఈ రాశి వారికి ముఖ్య వ్యాపారాలు సమృద్ధికరంగా ఉంటాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణంలో కొంత ఆనందాన్ని కలిగిస్తుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపాన్ని దాలుస్తాయి. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు లభిస్తాయి. నూతన వస్తువాహనాలను కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి నుండి ఆకస్మిక ధనలాభము కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగస్తునికి మంచి పదోన్నతి కలుగుతుంది. ఇష్టమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆదరణ పెరుగుతుంది. కొత్త వారితో స్నేహము విందు వినోదాల్లో పాల్గొంటారు. రాజకీయ వ్యవసాయ రంగం వారికి సినిమా కళాకారులకు మంచి అవకాశాలు అందుతాయి. ఈరోజు వీరు శనిగ్రహ స్తోత్రమును పఠించిన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తరువాత తులారాశి వారి ఫలితములు. చిత్తా నక్షత్రంలోని 2 పాదములు, స్వాతి నక్షత్రంలోని 4 పాదములు, విశాఖ నక్షత్రంలో 3 పాదములు ఈ తులారాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారికి భూ సంబంధిత క్రయ విక్రయాల్లో లాభాలు పొందగలుగుతారు. ఇంటా బయట అందరితో సఖ్యతగా వ్యవహరించండి. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్యాల ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. శత్రు సమస్యలు కొంతవరకు ఉపశమనాన్ని పొందగలుగుతారు. వివాదాలకు రాజీ పడే అవకాశం కలదు. దాయాదులను వలన కలహము ఏర్పడే అవకాశం ఉంది. బంధుమిత్ర విరోధము, నీచుల పరిచయం వలన కష్ట నష్టములు ఎదురయ్యే అవకాశం ఉంది. కనుక దూరం ఉండడం మంచిది. మీరు చేసే ప్రయత్నంలో చెడు స్నేహం వలన మానసిక ఆందోళన కలుగుతుంది. అపకీర్తి కలిగే అవకాశం కలదు. స్థాన చలనం ఉంటుంది. సహోదరులతో కొంత విరోధం పెరుగుతుంది. ప్రతి విషయమునకు కొంత ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. రాజకీయ వ్యవసాయ సినీ రంగం వారికి అంతగా అవకాశములు కనిపించడం లేదు. ఈ రాశివారు నారాయణ స్వామి కవచమును పఠించిన మరిన్ని మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తరువాత వృశ్చిక రాశి వారి ఫలితములు.
విశాఖ నక్షత్రంలో ఒక పాదము, అనురాధ నక్షత్రంలో 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదములు ఈ వృశ్చిక రాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారి ఫలితములు: పెద్దల ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది కాదు. కుటుంబ సభ్యులు మీ మాటతో కొంత వ్యతిరేకత చూపిస్తారు. వృత్తి ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలు తప్పవు. ఇతరుల విషయంలో తొందరపడి మాట ఇవ్వడం మంచిది కాదు. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం ఉండదు. సమాజమునందు గౌరవం పెరుగుతుంది. ధర్మ కార్యాచరణ వలన మానసిక తృప్తి కలుగుతుంది. దైవ దర్శించుకోవటం వలన శుభకార్యంలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం కలదు. చేతి వృత్తుల వారికి శ్రమ అధికంగా ఉంటుంది, ఫలితం మాత్రం తక్కువగా ఉంటుంది. రాజకీయ రంగంలో వారికి అవకాశాలు మిశ్రమంగా ఉంటాయి. కళాకారులకి అనుకున్న అవకాశాలు తక్కువగా ఉంటాయి. వ్యవసాయ రంగం వారికి కొంత కష్టం ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరము. ప్రతి విషయము మనకు ఆందోళన చెందకుండా గమనించి ముందుకు వెళ్ళడం మంచిది. ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏర్పడే అవకాశం కలదు. కార్యంలో మొదలుపెట్టినప్పటికీ అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేయడము ఎంతో కష్టంగా ఉంటుంది. ఈ రాశివారు కష్టపడే మనస్తత్వం గలవారు. వీరికి ఏ పనైనా సాధించడానికి గణపతి హోమం కానీ, గణపతి స్తోత్రములు కానీ పఠించిన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. రాశి ఫలాల్లో ఈ ధనుసు రాశి ఫలితాలు: మూలా నక్షత్రంలో 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం ఈ ధనుస్సు రాశిలోనికి వస్తుంది. ఈ ధనుస్సు రాశి వారి ఫలితాలు: బంధుమిత్రుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. గృహమున కొన్ని పరిస్థితులు చికాకు పరుస్తాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. చేసేటువంటి పనులను కష్టపరంగా పూర్తి చేయగలుగుతారు. చేపట్టిన పనులు అధిక శ్రమతో కానీ పూర్తి కావు. ఆర్థికంగా సమయానికి ధనం అందినప్పటికీ కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈ పనిని పూర్తి చేస్తారు. విద్యార్థులు మరింత శ్రమ పడవలసి వస్తుంది. మనోవిచారం అధికమవుతుంది. మనస్థిమిత సరిగా లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం కలదు. బంధుమిత్రులతో కొంత విరోధము తప్పదు. నూతన పనులు మొదలుపెట్టుటకు అంత శుభమైనటువంటి రోజు కాదు అని చెప్పవచ్చును. దూర ప్రాంతముల నుండి చెడు వార్తలను వినే అవకాశం కలదు. చిక్కులు ఎక్కువై చికాకు పెరుగుతూ ఉంటుంది. రాజకీయ రంగంలో కొంత ఇబ్బందిగానే ఉంటుంది. వ్యవసాయ రంగం వారికి పంట నష్టం ఏర్పడే అవకాశం కూడా కలదు. సినీ రంగ కళాకారులకు అవకాశాలు అందినట్టే అండి దూరంగా పోతాయి. నూతన ప్రయత్నాలను వాయిదా వేసుకోవడం మంచిది. వీరు ఈరోజు సుందరాకాండ పారాయణం చేసిన మరిన్ని మంచి ఫలితాలను పొందగలుగుతారు. తరువాత మకర రాశి వారి ఫలితములు: ఉత్తరాషాఢ నక్షత్రంలో 3 పాదములు, శ్రవణ నక్షత్రంలో 4 పాదములు, ధనిష్ఠ నక్షత్రంలో 2 పాదములు ఈ మకర రాశిలోనికి వస్తాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాలు: ఉద్యోగాలలో ఊహించిన మార్పులు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులతో విరోధము ఎక్కువగా ఉంటుంది. సంతానంతో విరోధము ఏర్పడే అవకాశం కలదు. కొంత మానసిక ఇబ్బందికి గురి చేస్తుంది. చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి లేక కష్టంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి లోటు ఉండదు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వీటి ద్వారా అరుదు ఆహ్వానాలు కూడా అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో సమస్యను తెలివిగా పరిష్కరించి కొంత నష్టం నుండి బయటపడగలుగుతారు. ప్రయాణముల వలన బాధ కలుగుతుంది. వ్యాపార విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. శరీర తాపం పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరము. సంతాన విషయంలో బాగుంటుంది. రాజకీయ, వ్యవసాయ, సినీ రంగ కళాకారులకు, రియల్ ఎస్టేట్ వారికి ఆశించినటువంటి ఫలితములు దక్కకపోవచ్చు. ఈ రాశివారు ఈరోజు ఆదిత్య హృదయమును పఠించినట్లయితే మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తరువాత కుంభరాశి వారి ఫలితములు: ధనిష్ఠ నక్షత్రంలో 2 పాదములు, శతభిష నక్షత్రంలో 4 పాదములు, పూర్వాభాద్ర నక్షత్రంలో 3 పాదములు ఈ కుంభరాశిలోనికి వస్తాయి. ఈ కుంభరాశి వారి ఫలితాంశములు ఈ విధంగా ఉంటాయి. వీరికి కొంత ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం కలదు. ముఖ్యంగా కంటికి సంబంధించినటువంటి నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. చేపట్టినటువంటి పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపార ఆలోచనలో స్థిరత్వం ఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.
దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. నూతన వ్యక్తులు పరిచయమైన అవకాశం ఉంటుంది. ప్రయాణాల వల్ల కొంత లాభాన్ని పొందగలుగుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. వృత్తి ఉద్యోగ రంగాల్లో కొంత మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ రంగంలో వారికి గుర్తింపు లభిస్తుంది. వ్యవసాయ రంగంలో వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. సినీ రంగంలో వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి లాభ నష్టములు సమంగా ఉంటాయి. వీరికి సాహసాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. శివాలయంలో శివుని అభిషేకం చేసుకున్నట్లయితే ఈరోజు మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మీనరాశి వారి ఫలితములు. పూర్వాభాద్ర నక్షత్రంలో 1 పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలో 4 పాదములు, రేవతి నక్షత్రంలో 4 పాదములు ఈ మీనరాశిలోనికి వస్తాయి. ఈరోజు ఈ మీనరాశి వారి ఫలితాంశములు: సంఘమునందు గౌరవము, వ్యాపార రంగంలో వారికి మంచి లాభములు కలుగుతాయి. విలువైనటువంటి గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో నూతన లాభాలు అందుతాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. వృత్తి వ్యాపారులు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో నూతన హోదాలు పొందగలుగుతారు. ఆత్మీయులతో కొన్ని కీలక విషయాల గురించి చర్చిస్తారు. ధన ఆదాయము బాగుంటుంది. విదేశీ సంచారమునకు సంబంధించి శుభవార్త వింటారు. దేహ సౌఖ్యం బాగుంటుంది. మనోధైర్యం ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రుల కలయిక, శుభ కార్యాచరణములు సంతోషాన్ని కలిగిస్తాయి. పుణ్యతీర్థ సందర్శనము మనసునకు ప్రశాంతత ఏర్పడుతుంది. నూతన వ్యాపారానికి మంచి రోజు అని చెప్పవచ్చును. యాగాది కృతులలో పాల్గొనడం వలన శుభ ఫలితాన్ని పొందగలుగుతారు. నూతన ఉత్సాహం ఏర్పడుతుంది. రాజకీయ రంగంలో వారికి, సినీ రంగంలోని వారికి, కళాకారులకు మంచి అవకాశాలు అందుతాయి. వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి మంచి సమయం చెప్పవచ్చును. కొన్ని అనుకోని సంఘటనలు మనసుకు కొంతవరకు ఇబ్బంది పెడతాయి. కానీ వాటిని పక్కన పెట్టి ముందుకు పోగలుగుతారు. ఈ రాశివారు ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసిన మరిన్ని కార్యములు నిర్విఘ్నంగా చేసుకోగలుగుతారు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశములు. నమస్కారములు. ప్రతిరోజు ఉదయం 7:30 గంటలకు బ్రహ్మశ్రీ భాస్కర వద్యుల వెంకటేశ్వర శర్మ గారిచే రోజువారీ రాశి ఫలాలు, మీ రాశుల ఫలితాల గురించి తెలుసుకునేందుకు రోజువారీ రాశి ఫలాల కార్యక్రమం తప్పక చూడండి. రాశి ఫలాలు ప్రతిరోజు ఉదయం 7:30 అమ్మా న్యూస్లో.